బంగాళాఖాతంలోని వాయుగుండం ఈ తెల్లవారుజామున 12 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్య కళింగపట్నం సమీపాన తీరం దాటింది. ప్రస్తుతం ఇది వాయువ్యంగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీదే ఆవరించి బలహీనపడుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి మరికొన్ని చోట్ల సాధారణ వర్షాలు కొనసాగుతాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలో ఈ రోజు అనేక చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ఈ తెల్లవారుజామున 12:30 నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్య కళింగపట్నం సమీపాన తీరం దాటింది. ప్రస్తుతం ఇది వాయువ్యంగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీదే ఆవరించి బలహీనపడుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ మరికొన్ని చోట్ల సాధారణ వర్షాలు కొనసాగుతాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. నగరంలో కురిసిన వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాత్రి నుంచి కాస్త ఉపశమించడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రోడ్లపై నిలిచిన నీటిని మోటార్ల సాయంతో తోడిపోశారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. రెండు దశాబ్దాల్లో ఎన్నడూ కని విని ఎరుగని విధంగా కురిసిన కుండపోత వానకు బెజవాడ బెంబేలెత్తింది. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. రామవరపాడు రింగ్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నిడమానూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్ ను తాత్కాలికంగా మూసివేశారు. బ్రిడ్జ్ దగ్గర వర్షపు నీరు నిలవడంతో కొన్ని వాహనాలు అందులో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 5 మృతి చెందారు. విజయవాడలోని ఎన్టీటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అధికారులు నిర్లక్ష్యంతో 8 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. తడిసిన బొగ్గు కన్వేయర్ బెల్ట్ ద్వారా బాయిలర్లోకి వెళ్లకపోవడంతో యూనిట్లన్నీ ట్రిప్ అయ్యాయి. దీంతో దాదాపు 2560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. మరోవైపు రెయిన్ అలర్ట్ కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కొండ ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైల్వే సర్వీసులపైన భారీ వర్షం ప్రభావం చూపింది. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. శని, ఆది, సోమవారాల్లో 20 వరకు రైళ్లు రద్దయ్యాయి. ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూచించింది.